హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పూజ పూర్తి అయిపోయింది. మీరు మీ పిల్లలు పూర్ణాహుతిని హోమంలో వేయమని పూజారి తాత ఆనంది వైపు చూస్తూ చెబుతాడు. ఆనంది అనుకుంటుంది, ఇప్పుడు నేను ఎట్లా వేయాలి అని. పూజారి తాత శ్రీతన్కి ఇస్తాడు పూర్ణాహుతిని. శ్రీతన్ జీవనకి ఇచ్చేకిపోతే జీవన ఫోన్ చూసుకుంటూ పూర్ణాహుతిని చేజారుతుంది. కింద పడకుండా ఆనంది పట్టుకుంటుంది. ఆ తర్వాత హోమంలో వేస్తారు. అంతటితో పూజ పూర్తి అవుతుంది. ఇంకో పూజారి గారు తీర్థం తయారు చేస్తూ ఉంటాడు జ్యోతి కోసం. ఆ తీర్థంలో జ్యోతికి విషం కలపడానికి ఇందు ప్లాన్ చేస్తూ ఉంటుంది. తీర్థం తయారు చేసే పూజారి దగ్గరికి వెళ్ళి జ్యోతికి నేను ఇస్తానని చెప్పి ఇందు తీర్థం తీసుకుంటుంది. ఎవరు చూడకుండా తీర్థం చెంబును మారుస్తుంది, విషం కలుపుతుంది. అది చూసిన ఆనంది ఇందుకి తెలియకుండా పూజారి గారు తయారు చేసిన తీర్థాన్ని అక్కడ పెడుతుంది. జ్యోతి దేవునికి దండం పెట్టుకొని ఆ తీర్థం తాగుతుంది. జీవన హిందూ వంశీ దగ్గరకు వచ్చి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. రేపు మళ్ళీ టెస్ట్లకు రమ్మంటారు. ఏం చెయ్యాలి చెప్పు చిన్న గ్రాని అంటుంది. నువ్వు భయపడుకో, నేను ఏదో ఒకటి చేస్తాను అంటుంది ఇందు. జ్యోతి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. సూర్య వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. జీవన హాస్పిటల్ అంటే భయపడుతూ ఉంది. టెస్ట్లకు ఎలా వస్తుంది, నేను వెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్తాను అంటుంది. వద్దు, నేను వెళ్ళి చెప్తాను అంటాడు సూర్య. జీవన దగ్గరకు వచ్చి రేపు టెస్ట్లకు వెళ్ళాలి అని చెప్తాడు సూర్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.